హలో అండి, నమస్తే. మీ శైలజని. నేనైతే ఈరోజు ముల్లంగిని క్యారెట్ వేసి సాంబార్ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూడతానండి. నేను అయితేని ఈ సాంబార్ చాలా బాగుంటుంది ముల్లంగి వేసుకుని చేసుకుంటేని. ముందుగా అయితే నానబెట్టుకున్న పప్పు తీసుకున్నాను. నేను ఒక అరగంట నానబెట్టేసుకున్నాను పప్పుని. నానబెట్టేసుకున్నాను కదా, ఇందులో చేసుకుంటున్నాను. ఇందులో వేసేసుకొని శుభ్రంగాను ఇందులో వాటర్ సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి. పప్పు నానితే తొందరగా ఉడుకుతుంది, తక్కువ టైం పడుతుంది మనకి. పసుపు వేసేసుకుంటున్నాను ఇందులోనే. పచ్చిమిరకాయలు ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను నేనైతేని. ఇందులోని కుక్కర్ మీద పెట్టేసుకుని 5 విజిల్లు రానిచ్చి నేనైతే ఇంగ్లీ సైజులో చింతపండు తీసుకున్నాను పులుపు కోసం. ఇది వాటర్లో వేసేసుకుని ఒక మాట అయితే కడిగేసుకోవాలి. దీంట్లో ఏమైనా దుమ్ము అది ఉంటుంది కదా. రెండు క్యారెట్లు అవి తీసుకున్నాను, ఒక ముల్లంగి తీసుకున్నాను, ఒక క్యారెట్. నేనైతే పొట్టు తీసేసుకుంటున్నాను దీన్ని, ముల్లంగిని. ఒక ముల్లంగి అయితే తీసుకున్నాను నేనైతే సాంబార్లోకి. ముల్లంగి వేసుకున్న వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది పప్పు. ఇవన్నీ అయితే కట్ చేసేసుకుంటాను. ఒక 10 నిమిషాలు వాటర్లో వేసి వదిలేసుకోవాలి. ఇలాగా పట్టు తీసుకున్నాక వెంటనే కట్ చేసుకోకూడదు. ఎప్పుడు కూరగాయలు ఎప్పుడు వాటర్లో వేసుకోవాలి మనం. వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. పప్పు అయితే అయిపోయింది కదా, మిక్సీలో వేసేసుకున్నాను. మెత్తగా పేస్ట్లో పట్టేసుకోవాలి. ఇది మెత్తగా పేస్ట్లో పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ముల్లంగి కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మీ ఇష్టం. రౌండ్గా కట్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం బారుగా కావాలంటే బారుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటాను. క్యారెట్ కూడా కట్ చేసేస్తున్నాను. సాంబార్లోని వంకాయ, ములక్కాడ, క్యారెట్, సొరకాయ ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ముల్లంగిని వేస్తున్నాను. నేనైతేని ఎప్పుడు కట్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేసుకోవాలి. ఇవి ఇప్పుడు వాటర్ వేసేసుకుని కుక్కర్లోని ఉడకబెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ కట్ చేసుకున్నాయన్నీ ఇందులో వేసేస్తున్నాను.
ముందే మనం పులుపు అన్నీ వేసేస్తే ఉడకవు ఇవన్నీని, అందుకని వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇవన్నీ ముక్కలు అయ్యి. చూసారు కదా, పేస్ట్లా పట్టేసుకున్నాను. ఇలా పట్టేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఉడకాలి ఇవన్నీ ముల్లంగిలు అయిని. ఇందులోని నానబెట్టుకున్న చింతపండు అన్నీ వేసేసుకోవాలి. చింతపండు వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇందులో నేనైతే ఒక స్పూను రుచి సరిపడినంత కారం పొడి వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులోని. మిక్సీ పట్టుకున్నాను కదా, ఈ పప్పు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఒక 4-5 డబ్బులు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. బాగా మసాలా నింపాలి ఇవన్నీని. ఇలా మసిలినప్పుడు మనం ఇది వేసుకోవాలి, సాంబార్ పొడి వేసుకోవాలి. ఈ సాంబార్ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. మనం రైస్లోకి ఇడ్లీలోకి సూపర్ ఉంటుంది ఇది. సాంబార్ అయితే అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నాను నేనైతేని. ఆయిల్ వేసుకుంటున్నాను. నేను తెంచుకున్న చిన్న ఉల్లిగడ్డలు తీసుకున్నాను, తెల్లవి. ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఇందులో జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ 5-6 వేసుకుంటున్నాను. ఇదంతా బాగా వేగనివ్వాలి ఇవన్నీ. పోపుంటాను. పోపు వేస్తేనే సాంబార్ బాగుంటుంది. ఇందులో ఇంగువ కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు 4 డబ్బులు కరివేపాకు తీసుకున్నాను. కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటేనే తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ సాంబార్ ఇలా చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. రైస్లో పదిని
అదిరిపోతుంది. ఇంకా అసలు రైస్లో వేసుకొని తింటే మరి ఇంటి మీద పాపడాలన్నా వడియాలన్నా చల్లమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముల్లంగి సాంబారి.